దీనికి 2 రకాల కారణాలు మనం చెప్పొచ్చు. ఒకటేంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం దాంట్లో రకరకాలని ఇంక్లూడ్ చేయొచ్చు. ఒకటి మీ లైఫ్ స్టైల్ ఆఫ్ వర్క్స్ ఎలా ఉంటున్నాయి, మీరు తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుంది, మీరు ఒక విషయాన్ని డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్లో చూడొచ్చు. ఆహార అలవాట్లలో ఇంతకుముందు చెప్పినట్టుగా అడల్టరేటెడ్ మిల్క్ కానీ, లేకపోతే ఫ్యాటీ థింగ్స్ కానీ, లేకపోతే నాన్ వెజిటేరియన్ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు వీళ్ళల్లో కొంతవరకు పీసీఓడి పుష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ పీసీఓస్ వచ్చే అవకాశం ఉంది. రెండో విషయానికి వచ్చినట్లయితే మీరు అసలు ఎక్సర్సైజ్ అవి చేయకుండా ఒకటే దగ్గర స్టాగ్నేట్ లైఫ్ ఉండటం, ఏమాత్రం కూడా మూమెంటరీ లేకపోయినట్లయితే పొట్ట చుట్టూ ఎప్పుడైతే కొవ్వు చేరిపోతుంటుందో ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ స్టేజ్ దాంట్లో ల్యాండ్ అప్ అవకాశం ఉంది. అలా కాకుండా కొన్నిసార్లు మీరు అన్నెసెసరీగా మెన్స్ట్రువల్ పోస్ట్పోన్ కోసం ట్యాబ్లెట్స్ వాడటం, లేకపోతే ఏదో ఫంక్షన్ వచ్చిందని ఫ్రీక్వెంట్గా వాడుకుంటూ వెళ్ళటం, లేదా ఫ్రీక్వెంట్ అబార్షన్స్ లాంటివి ఏమైనా చేయించుకున్నప్పుడు కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఇంకోటి జెనెటిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయంటే, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమంటారంటే నార్మల్గా తల్లికి ఎప్పుడైతే ఉన్నట్లయితే లేదా మేనత్తకు ఉన్నట్లయితే పీసీఓడి కానీ పీఎస్ఓఎస్ పిల్లలకు వచ్చే అవకాశాలు 50% ఉన్నాయి. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ప్యాటర్నల్ సైడ్ అంటే ఫాదర్ సైడ్ ఉన్న జెనెటిక్ ఇష్యూలో ఉండి మదర్ సైడ్ లేనప్పుడు నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతుందా లేదంటే డెఫినెట్గా అవుతుందండి. మెయిల్లో ఏమవుతుందంటే ఆ జెనెటిక్ సైలెంట్గా ఉండిపోయి నెక్స్ట్ జనరేషన్కి అది పాస్ అని చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అది స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతూ ఆ కొన్ని ఫ్యాక్టర్స్ దానికి అనుకూలంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఎలివేట్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను చెప్పినట్టుగా 16-17 ఇయర్స్కే కాకుండా ఈవెన్ 35 ఇయర్స్లో కూడా పీసీఓఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ 40 ఇయర్స్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే 18 years to 35 years is a main time where the PCOS will be seen more of the time.